హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్‌గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయండి. మీకు ఫస్ట్ టిప్ వచ్చేసి స్కూటీ కానీ లేకపోతే కార్ కానీ ఇప్పుడు వర్షాకాలంలో మనకు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ముక్కు వాసన వస్తూ ఉంటుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా మంచి వాసన రావాలి అంటే న్యాచురల్‌గా మంచి టిప్‌ని అయితే తెలుసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక పిడికిల్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. తర్వాత కొంచెం దాల్చిన చెక్కను చిన్న చిన్న పీసెస్ లా చేసేసుకోవాలి. తర్వాత ఒక 4 కర్పూరం బిళ్ళలను వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ మనకు న్యాచురల్గా ఇల్లంతా కూడాను మనకు మంచి వాసన వస్తుందండి. రాళ్ళ ఉప్పు వలన మనకు ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. కర్పూరం వేయటం వలన ఇంట్లోకి దోమల పురుగులు అస్సలు రాకుండా ఉంటాయండి. కారు ఉన్న వాళ్ళకైతే కారులో పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా ఒక నెట్టెడ్ క్లాత్ని అయితే తీసేసుకొని 2 స్పూన్ల వరకు పౌడర్ని వేసేసుకొని ఇలా కార్లో పెడితే కన్నా కార్లో అస్సలు మనకు ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఓపెన్ చేయగానే మనకు మంచి వాసన వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దగ్గు జలుబు కూడా రాకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి రబ్బర్ పెట్టేసుకొని చక్కగా కార్లో హ్యాంగ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంట్లోనే ఎలా యూస్ చేయాలంటే ఒక టిష్యూ పేపర్ పైన 1 స్పూన్ వరకు పౌడర్ని అయితే వేసేసుకొని ఇలా చక్కగా మనము ఫోల్డింగ్ చేసుకొని రబ్బర్ని అయితే ఎక్కించుకోవాలి. నేను ఇక్కడ 3 ప్యాకెట్ని అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ ప్యాకెట్ని ఇప్పుడు మనము ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. మన ఇంట్లోన బీరువా ఉంటే కనుక బీరువాలో ఒక ప్యాకెట్ని పెట్టేస్తే కనుక ఇప్పుడు వర్షాకాలంలో మనకు బీరువాలో నుండి ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ ప్యాకెట్స్ని మనము వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి. అంటే డ్రై బట్టల్ని మనము తడి బట్టలని అయితే వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు మనకు ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. ప్యాకెట్ని మనము వాషింగ్ మిషన్లో వేసేసి క్లోజ్ చేస్తే కనుక మనకు ముక్కు వాసన అనేది పూర్తిగా పోతుంది. అలాగే బాత్రూంలో కూడా మనం ఇలా హ్యాంగ్ చేస్తే కనుక చూడ్డానికి కూడా ఈ క్లాత్ చాలా బాగుంటుంది. అలాగే మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసినా కూడా మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే కిచెన్లోన కూడా మనకు తడిదనం వలన వర్షాకాలంలో ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కిచెన్లో కూడా మనము ఒక ప్యాకెట్ను ఉంచేస్తే కనుక మనకు అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి డైలీ కూడాను వంటల్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాము. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి అంటే మనకు కరెంట్ కూడా లేకుంటే గనక, అలాగే సింపుల్ గా మనం దంచకుండా మిక్సీ చేయకుండా మనం మామూలుగా అల్లం పేస్ట్ ని ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చండి. ముందుగా ఇలా నేను ఇక్కడ వెల్లుల్లిని తీసుకున్నాను. గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేస్తున్నాను. పైన తొక్క కూడా తీసుకునే అవసరం లేదండి. వెల్లుల్లి కిందన వచ్చేస్తుంది. పొట్టు అనేది మనకు పైన సపరేట్గా అయిపోతుంది. ఇలా మనకు బిర్యానీలో కానీ లేకపోతే కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అన్నప్పుడు, మిక్సీ పట్టాలి అన్నప్పుడు కరెంట్ లేకుంటే గనక చక్కగా ఇలా తురిమేసుకోవాలి. ఇలా అల్లంను కూడా నేను ఇక్కడ తురిమేస్తున్నానండి. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇలా అల్లంని కూడా తురిమిన తర్వాత ఇలా తురిమిన అల్లంని వెల్లుల్లిని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఏదైనా ఒక గ్లాస్తో ఇలా మనం కొంచెం ట్యాప్ చేస్తే గనక మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అవుతుందండి. అస్సలు మనం ఎక్కువ శ్రమ పడకుండా అప్పటికప్పుడు మనము చేసుకొని కూరల్లో వేస్తే గనక మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మనం మామూలుగా మిక్సీ పడితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు సాఫ్ట్గా కూడా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ వాడే మిక్సీ జార్లు అనేవి రిపేర్ వచ్చేస్తూ ఉంటాయి. లోపల ఉన్న బ్లేడ్స్ అనేవి తిరగవు కదండి. ఈ బ్లేడ్ అయితే చక్కగా తిరుగుతుంది. కానీ ఇప్పుడు చూపిస్తున్న బ్లేడ్ అనేది అస్సలు తిరగకుండా గట్టిగా పట్టేసింది. అప్పుడు మిక్సీలో ఏదైనా మనం మిక్సీ పట్టాలి అన్నప్పుడు మిక్సీ జార్తో పాటు మనకు మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంత టైట్గా పట్టేసిన మిక్సీ బ్లేడ్స్ అయినా, అలాగే మనం యూస్ చేయకుండా పక్కన పెట్టేసిన మిక్సీ బ్లేడ్స్ టైట్గా ఉన్న ఇంట్లోనే మనం చక్కగా వేడి చేసుకోవచ్చండి. ముందుగా ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే వేడి చేసేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో టైట్గా పట్టేసిన బ్లేడ్స్ ఇరుకు భాగంలో చుట్టూ కూడాను ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ను అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలానే పెట్టేస్తే గనక మనకు బ్లేడ్స్ అనేవి లూజ్గా అవుతుంది. తర్వాత ఇంకా మనకు టైట్గా అనిపిస్తే గనక స్టవ్ ఆన్ చేసేసుకొని మిక్సీ జార్ను ఇలా రివర్స్లో 1 నిమిషం పాటు ఇలా మనం సిమ్లో వేడి చేస్తే గనక మనకు బ్లేడ్స్ అనేవి లూజ్గా అవుతాయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకు మిక్సీ బ్లేడ్స్ అనేవి ఎంత లూజ్గా అయ్యాయో వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. ఎప్పుడైనా మిక్సీ జారు తిరగడం లేదు అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చక్కగా తిరుగుతాయి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే చార్జెస్ వైస్ కానీ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు, క్యారీ చేసేటప్పుడు, లేకపోతే మనం ఇంట్లోన వాడిన తర్వాత పక్కన అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు చిక్కుగా అయిపోయి చాలా
చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నీట్గా ఎలా క్యారీ చేయాలి, ఇంట్లోనే ఒకే దగ్గర ఉండేలా ఎలా ఉంచుకుందామో తెలుసుకుందామండి. వేస్ట్ అనే పడేసే వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పై పార్ట్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెండింటిని కట్ చేసేసుకున్నాను. తర్వాత దీనికి ఉన్న క్యాప్ని అయితే తీసేయాలి. ఇప్పుడు ఛార్జర్ వైర్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ ఉంచుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇయర్ ఫోన్ను ఇలా చుట్టేసి, అంటే ఇయర్ బడ్ మనకు పైకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అస్సలు మనకు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే జర్నీ చేసేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అంటే మనకు అస్సలు చిక్కులు పడకుండా, అలాగే మనకు వైర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే మనం ఇంట్లోన కూడా ఇలా పెట్టుకుంటే గనక మనకు టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందండి. మనకు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అన్లాక్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి, మనం డైలీ కూడాను మిక్సీని వాడుతూ ఉంటాము. ఇలా వాడేటప్పుడు మిక్సీలో ఏది మిక్సీ పట్టినా కూడా అందులో ఉండిపోయి నల్లగా మురికి అనేది పట్టేసి కొన్ని రోజులకు బ్యాక్టీరియా పట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మిక్సీ మనకు ఫంగల్ పట్టకుండా, మిక్సీ అనేది నల్లగా మురికిగా కాకుండా నీట్గా ఉండాలంటే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. ఎప్పుడైనా మిక్సీని క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇలా కొంచెం ముందుగా మనం ఇక్కడ ఉప్పునైతే వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి కొంచెం వాటర్ని జల్లేసుకొని ఏదైనా టూత్ బ్రష్ ఓల్డ్ తీసేసుకొని క్లీన్ చేస్తే కనుక మనకు మురికి అనేది చక్కగా క్లీన్ అవుతుంది. ఇలా మనకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా కూడా మిక్సీలో పట్టేసిన ఫంగస్ కూడా పోవటానికి సాల్ట్ అనేది యాడ్ చేశానండి. సాల్ట్ వేయటం వలన తుప్పు మరకలు కూడా పట్టకుండా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఉప్పును వేయటం వలన మనము ఏదైనా ఫుడ్ ఐటమ్ మిక్సీ పట్టేటప్పుడు, చట్నీలు ఇలా మిక్సీ పట్టేటప్పుడు మనకు పసుపు మరకలు అనేవి చిల్లుతూ ఉంటాయి కదండి, అస్సలు వదలవు. అలాంటప్పుడు ఉప్పు అనేది పసుపు మరకలు క్లీన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మనం బ్రష్తో క్లీన్ చేస్తే కనుక మనకు చిన్న చిన్న ఇరుకుల్లో కూడా పూర్తిగా క్లీన్ అవుతుందండి. లోపల క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బయట ఎలా క్లీన్ చేయాలంటే, ఇలా ఒక స్క్రబ్బర్ని తీసేసుకొని కొంచెం తడిగా చేసేసుకొని కొంచెం కోల్గేట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా స్క్రబ్బర్తో మనము కొంచెం ఇలా రబ్ చేస్తే, క్లీన్ చేస్తే కనుక మనకు పసుపు మరకలు కానివ్వండి, మొండి మరకలు ఏ ఉన్నా కూడా పూర్తిగా పోతాయండి. మనం అప్పుడప్పుడు మిక్సీని ఇలా క్లీన్ చేయటం వలన మనకు మిక్సీ అనేది ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మనకు వైర్ కూడా ఏంటంటే జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు వైర్ని కూడా ఇలా మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తే కనుక మనకు జిడ్డు అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మనకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత లోపల బయట తర్వాత ఒక తడి క్లాత్తో అలాగే ఒక పొడి క్లాత్తో క్లీన్ చేస్తే కనుక బ్యాక్టీరియా కానీ జిడ్డు నల్లగా పట్టేసింది కూడా పూర్తిగా క్లీన్ అవుతుందండి. అలాగే మనకు మిక్సీకి మంచి వాసన అనేది వస్తుంది. చూసారు కదండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనకు లోన బయట మురికి అనేది పట్టేసింది ఉండే, ఇలా క్లీన్ చేస్తే గనక లోన బ్లేడ్ టైట్గా పట్టేసింది కూడా లూజ్ అవుతుందండి. అలాగే ఎటువంటి పసుపు మరకలు ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. ఇంకా మనకు మిక్సీ పైన మరకలు పడకుండా ఉండాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే కొంచెం వ్యాజ్లైన్ని అప్లై చేస్తే అస్సలు మనకు మరకలు అనేవి పడకుండా ఉంటాయండి. చూడండి, ఇలా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మిక్సీ అనేది మనకు కొత్త దానిలా ఎంత చక్కగా నీట్గా కనిపిస్తుందో మీరే చూస్తున్నారు కదండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మనకు బ్లేడ్స్ కూడా చక్కగా తిరుగుతాయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.